14వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను కలిగిన ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగమునకు సాటి ఎవడు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డమ్మపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయునట్లు బలవంతం చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ మొదటి మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వల్ల భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవారు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరెవరికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధిగలవాడు ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదు. 14వ అధ్యాయము. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూమిలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన చాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయడం గొప్ప స్వరముతో చెప్పాను. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన
మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యంని సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తమ నసలి అందే మీ చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరుతో కూడిన ముద్రను ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబవళ్ళు నెమ్మది లేకుండా ఉండెదరు. దేవుని ఆజ్ఞను యేసును కూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవును అని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. ఆ మేఘము మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును ఆయన చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. మరియు అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడైన వారితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడైన వాడు తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమందున ఆలయం నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలచి, భూమి మీదనున్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమైనవి, వాడిగల నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము అనగా గుర్రముల కళ్ళము మట్టుకు ఆ ద్రాక్షల తొట్టి నుండి రక్తము కారుచుండెను.